బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వానలు వదలడం లేదు. జిల్లా వ్యాప్తంగా వానలు విజృంభిస్తున్నాయి. ముంపు ప్రాంతాలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నాయి. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు మళ్లీ వానలు పడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ముంపు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మొన్నటి వరదలకు ఇప్పటికే ఇళ్లలో బురద నిండుకొని ఉంది. వరదలు తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు ప్రజలు. బురదను తొలగించే పనిలో పడ్డారు. అంతలోనే మళ్లీ వానలు మొదలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వానలు వదలడం లేదు. జిల్లా వ్యాప్తంగా వానలు విజృంభిస్తున్నాయి. ముంపు ప్రాంతాలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు మళ్లీ వానలు పడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అని ముంపు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మొన్నటి వరదలకు ఇప్పటికే ఇళ్లలో బురద నిండుకొనుంది. వరదలు తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు ప్రజలు. బురదను తొలగించే పనిలో పడ్డారు. మళ్లీ అంతలోనే వానలు మొదలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను వానలు వదలడం లేదు. జిల్లా వ్యాప్తంగా వానలు విజృంభిస్తున్నాయి. ముంపు ప్రాంతాలు ఇంకా భయం గుప్పిట్లోనే ఉన్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు మళ్లీ వానలు పడుతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో అని ముంపు ప్రాంతాల ప్రజలు టెన్షన్ పడుతున్నారు. మొన్నటి వరదలకు ఇప్పటికే ఇళ్లలో బురద నిండుకొనుంది. వరదలు తగ్గుముఖం పట్టడంతో పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లకు చేరుకొని బురదను తొలగించే పనిలో పడ్డారు. అంతలోనే మళ్లీ వానలు విజృంభిస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమిత్ర, వర్ష బీభత్సంతో మున్నేరుతో మొత్తం ఖమ్మం మొత్తం కూడా కన్నీటిని మిగిల్చిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్ లో పూర్తిగా ఇళ్లలో సంబంధించిన సామాన్లు బియ్యం పూర్తిగా ఖరాబ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ వస్తువు కూడా పనికొచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. బట్టలతో కట్టు బట్టలతో బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫ్యాన్లు మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ సామాన్లు ఏ వస్తువు కూడా మిగలకుండా కన్నీటి వదిలి మిగిల్చి మనం చూస్తున్నాం. పరుపులు, మంచాలు ఏది చూసినా కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితుల్లో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ దృశ్యాలు చూస్తుంటేనే బాధేస్తున్న పరిస్థితి. ఎందుకంటే సంవత్సరాలు తరబడి కష్టపడి సంపాదించిన సంపాదన వస్తువులు, కట్టు బట్టలు తప్ప మిగిలిన అన్ని కూడా సర్వం నాశనమైన పరిస్థితి కనిపిస్తుంది. పొక్కపోయింది. ఇక్కడ మనం ప్రస్తుతం ఖమ్మం మంచికంటి దగ్గర బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్నాం. అడుగు తెలుస్తుంది. అమ్మ చెప్పండి, అసలు ఈ వర్షంతో మీకు ఏం మిగిలింది? మీ ఇళ్లలో ఎంత నష్టం జరిగింది? మేము 10 సంవత్సరాలకు ఎక్కువ మేము తల్లి 5గురం కష్టపడి సంపాదించుకున్న వస్తువులు ఒక్క వస్తువు మిగలలేదు. ఒక్క వస్తువు మిగలకుండా మొత్తం మున్నేరు వచ్చి ఆగమాగం చేసిపోయింది. మేము కట్టుకున్న బట్టల మీదనే బయటికి వెళ్ళినా కూడా మాకు గొంతులోతు నీళ్లు వచ్చినాయి. మేము బయటపడ్డాం. ఇక అంతే సార్, మాకు ఏమైనా మిగలేదు సార్, మాకు ఏమీ మిగలేదు. మేము తల్లుల పిల్లల కష్టపడి ఎండకెండి వానకు తడి కష్టపడి సంపాదించుకున్న అన్ని ఒక్కటి మిగలకుండా అయిపోయినాయి. మాకు ఏ వస్తువు లేదు కానీ, ఏ చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ కష్టపడి కొనుక్కున్నాం. మాకు ఏ ఊరి నుంచి సొమ్ము రాలేదు. మేమేమి అన్ని మేము కష్టపడే కొనుక్కున్నాం. 5 క్వింటాల బియ్యం అయి సంవత్సరానికి సరిపోయే 30,000 రూపాయలు ఒడ్లు కొనుక్కున్నాం సార్. మేము 30,000 రూపాయలు ఒడ్లు కొనుక్కొని మళ్ళీ ఒడ్లు వచ్చేదాకా మిగలే అన్ని పోయినాయి. బట్టలు కట్టి సన్న సైడ్ల మీద వేసినాయి, బురద కొట్టుకొని పోయినాయి. ఇంట్లో కావాలని చూసినా అంతే ఉంటుంది. చెప్పండి, ఈ వర్షం బీభత్సం మున్నేరు మొత్తం కూడా ఏం మిగల్చకుండా చేసిన పరిస్థితి ఉంది. ఎంత నష్టం జరిగింది? ఏమేమి సార్? మాకు ఏమి మిగలేదు సార్, మనసులో మిగిలినాం. మేము కట్టుబడితో బయటకు వెళ్ళాం. నీళ్లు గారం కంటి నిద్ర లేకుండా, కడుపుకు తిండి లేకుండా పిల్లలను తలలో ఏడ్చుకుంటున్నాం సార్. ఇన్ని సంవత్సరాల నుంచి చేసింది కూడా మాకు ఏం మిగలేదు సార్. మాకు పిల్లల తలలో అవగారిస్తున్నాం. ఇక్కడ ఏం లేదు సార్. మాకు చదువుకున్న సర్టిఫికెట్లు పోయినాయి, ఇంటి డాక్యుమెంట్స్ పోయినాయి. ఏమైనా మాకు ఒక్కటి మిగలేదు సార్. మాకు అన్యాయం అయిపోయినాం సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు
ఇప్పటికే అధికారులు కూడా సర్వే చేస్తున్నారు, ముఖ్యమంత్రి అటు ప్రధాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా పరామర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? మీ ప్రాంతానికి వచ్చారా? ఏం చెప్తున్నారు ప్రజాప్రతినిధులు, అధికారులు? తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు, మరి నిన్న రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇక మొత్తం పరిస్థితిని అంతా గమనించి ఇది న్యాయం చేస్తాం, సత్వరం న్యాయం చేస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ సార్, ఈ మున్నేరు రావడం వల్ల మాకు చాలా వరకు మా అందరి జీవితాలు తలకిందులు అయిపోయినాయి. మాకు ఇదివరకు మేము ఒకప్పుడు మేము కట్టుబడులతో వచ్చినాం బతకనీకి ఇక్కడికి. అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నామో అదే పొజిషన్కి దిగజారిపోయినాం మేము. ఒక్క బట్టలు కూడా లేవు. 2 రోజుల నుంచి ఏ బట్టల మీద ఉన్నాం. చిన్నపిల్లలకి ఏమైనా తీసుకొచ్చి పెడదానికన్నా కనీసం డబ్బులు లేకుండా చాలా ఇదిగా ఉంది పరిస్థితి. మాకు ఏమి లేకుంటే సర్టిఫికెట్, మా చెల్లెలు మా తమ్ముడు చదువుకున్నారు, సర్టిఫికెట్ లేవు, మా ఏమీ లేవు. ఆధార్ కార్డు కానీ కనీసం ఏమైనా చూపిద్దామన్నా కానీ ఏమీ లేవు. ప్రభుత్వం 10,000 రూపాయలు తాత్కాలికంగా సాయం చేస్తుంది, ఆ డబ్బులు ఏమైనా ఇచ్చారా? ఇంకా రాలేదండి, ఇంకేమీ రాలేదు. కానీ స్థానిక అధికారులు కానీ నాయకులు కానీ చొరవ తీసుకొని మాకు న్యాయం, సత్వర న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ చూడొచ్చు, మొత్తంగా చూస్తే ఎక్కడ చూసినా, ఏ వీధి చూసినా ఈ ప్రాంతం మొత్తం ముప్పు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా సామాన్లన్నీ రోడ్డు మీదనే కనిపిస్తున్నాయి. ఏ ఒక్క వస్తువు కూడా ఇంటి దగ్గర అంటే ఇంట్లో లేకపోవడం, వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి, ఎవరిని మందలిచ్చినా కూడా కన్నీటి వెదనే చెప్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా ఏం మిగిలకపోవడంతో అటు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందట్లేదని కూడా చెప్తున్నారు. వాళ్ళ బంధువులే వచ్చి వాళ్ళంతా కూడా సహకరిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఏమన్నా ఆర్థిక సాయం చేస్తున్నారు? ఎవరు వచ్చేసి? ఏం రాలేవు సార్, మరి అసలు ఏమన్నా చూస్తానికి కూడా రావట్లేదు. మంత్రి రావట్లేరు. అసలు బియ్యం పోయినాయి, ఏమన్నా ఆదుకునే మానవులు లేడు. ఓట్లున్నప్పుడు పోయిన సంవత్సరం మొత్తం వచ్చినప్పుడు మరి పువ్వాడ అజయ్ కుమార్ వచ్చారు ఒకసారి. మరి అందరూ సాధిక సాయంతోనే అందుకున్నాం మేము పోయినసారి. ఈసారి కనీసం తినడానికి కూడా ఏమి రావట్లేదు ఈ సందులోకి. అసలు వాటర్ కూడా పోయడానికి ఒక డ్రమ్ము రావట్లేవు, ఒక ట్యాంకర్ రావట్లేవు, అసలు వాటర్ లేవు. మొత్తం ఇబ్బందులు పడి ఉన్నాం సార్. మేము పునరావాస కేంద్రాలకు వెళ్ళలేదా? అక్కడ ఏం జరుగుతుంది? అటు వెళ్ళే పరిస్థితి లేదు సార్. మాది లేదు సార్, అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం నీళ్ళు లేవు అక్కడ. మీరు చెప్పండి, మీరు డాబా పైన ఉన్నారంట, మిరుక్కొని చిక్కుని, అసలు ఏంటి పరిస్థితి? ఏ లేదు సార్, నీళ్ళు వచ్చేసినా బయటకు వెళ్ళలేకపోయినాం. ఉన్నా కూడా ఇంట్లో ఉండి కూడా ఏ పనిముట్లు కాపాడుకోలేకపోయాను నేను. 3 టీవీలు పోయినాయి, ఒక 5 గంటల బియ్యం పోయినాయి. ఇంట్లో ఒక్క వస్తువు అనేది లేకుండా మొత్తం ఇంతలో మట్టి తయారైంది సార్. మొత్తం చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే ఎక్కడ ఏ వీధిలోనైనా అదే కన్నీటి మీద కట్టు బట్టలు తప్ప మిగిలింది ఏమీ లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఎవరు మమ్మల్ని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని కూడా చెప్తున్న పరిస్థితి. చిన్న పిల్లలకు కూడా కనీసం భోజనం పెట్టడానికి కూడా తమ దగ్గర డబ్బులు లేవని కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఏది చూస్తున్నా కన్నీటి పర్యంతమే, ఏ ఇల్లు చూసినా కూడా కన్నీటి వెదనే తలపిస్తుంది తప్ప ఇక్కడ ఇల్లు సంబంధించి కావచ్చు, ఇవన్నీ మనం ఏం చూసినా ఏ వస్తువు కూడా మిగిలిన పరిస్థితి అయితే లేదు. ఎక్కడికెక్కడ పూర్తిగా రోడ్డు పాలై కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా విజువల్స్ లో కనిపిస్తున్నాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లినటువంటి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బురదను తీసి కడిగేసుకుని సామాన్లు కడుక్కుందామన్నా కూడా కనీసం నీళ్లు కూడా లేవని కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పిల్లల పుస్తకాలు మనం చూడొచ్చు, ఇక్కడ పిల్లల పుస్తకాలు కూడా కొట్టుకుపోయిన, సర్టిఫికెట్లు కొట్టుకుపోయిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలినటువంటి బ్రుక్స్ కి సంబంధించినవి కూడా ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గతంలో ఎప్పుడైనా ఇంత వర్షం వచ్చిందా? రాలేదండి, ఎప్పుడు రాలే. ఈసారి ఎక్కువ వచ్చిందండి. ఈసారి వచ్చినా కూడా ఇంతకానైతే రాలే. అట్లా భూమినే పోయినాయి. ఈసారి మొత్తం నష్టం అయిపోయినాయి. బియ్యమైనా, పప్పైనా, బట్టలు తొడుక్కునే బట్టలు కూడా మొత్తం ముద్ద రుచి. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే వర్ష బీభత్సాన్ని మున్నేరుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నష్టం చేకూర్చిందని చెప్పుకోవచ్చు. ఏ వీధి చూసినా, ఏ ఇంటికి వెళ్లినా కూడా, ఎక్కడ చూసినా కూడా పూర్తిగా కట్టు బట్టలు తప్ప దేంతో కూడా మిగిలిన పరిస్థితి లేదు. కొనుక్కోవడానికి బయటికి వెళ్లేదన్నా చేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. బంధువులు వచ్చి వారికి ఆర్థిక సాయం చేస్తున్నారు. బంధువులే వచ్చి వాళ్ళ ఇంటి సామాన్లను కూడా పూర్తిగా మొత్తం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అధికారులు అటు ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మనకే కన్నీటి పర్యంతంగా అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్.